కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత పెద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇవాళ ఇట్లా చేతులు కట్టుకొని రేవంత్ రెడ్డి దగ్గర నిలబడ్డాడు అని అంటే వెంకన్న చిట్టిగుండే మీకోసం చిట్టమని కొట్టుకుంటుంది. ఈ అంశం తెలుసు కానీ యువతరానికి కొంతమందికి అవగాహన ఉండదు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాధ్యత తీసుకుంటానికి త్యాగం చేసిన గుండా లక్ష్మణ్ బాబుని ముందు వరుసలో ఉంటే మరి తెలంగాణ ఉద్యమంలో 40 గంటల మీద ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆరోగ్యం దెబ్బతీసుకొని ఈనాటికి తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోల్పోయి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నల్గొండ జిల్లా మళ్ళీ అంత ప్రేమ మీకు వెంకన్న మీద ఉన్నా ఆయనకు గర్వంగా గౌరవంగా మీరు ముఖ్యమంత్రిని చేసేది ఉండే. మీరు ముఖ్యమంత్రిని చేయకుండా ఆయనను పక్కకు నిలబెట్టుకొని గిట్లా మాట్లాడిరు చూరు అంటే తెలంగాణ ఉద్యమకారుని అట్లా నిలబెట్టుకొని మాట్లాడతారు ఎవరైనా? త్యాగాలంటే ఏంది? రాజీనామా చేయడం, ఎలక్షన్లు తేవడం, తర్వాత సెలక్షన్లు తెచ్చుకోవడం, ఇది త్యాగాల అని చెప్పి మాట్లాడాడు. త్యాగాలంటే ఏంది రేవంత్ అన్న? వెనకటికి బలిదేవత అనడం, ఇవాళ పదవి రాగానే బలమైన దేవత అనడం త్యాగాల? త్యాగాలనంటే పార్టీలు మార్చుడా? కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది త్యాగం అని అన్నారు, తపస్సు అంటారు. ఆ మహనీయుడు తెలంగాణ కోసమే బతికిండు, తపస్సు అంటారు. తపస్వీలు ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన తపస్సుకి ప్రతిఫలం ఆశించరు రాజకీయంగా. లాజిక్ మర్చిపోయినవే. ఫస్ట్ టైము హరీష్ రావుకి కిరోసిన్ అన్న దొరికింది, మీకు నీళ్ళు కూడా దొరకలే, మీరు నీళ్ళు కూడా పోసుకోలే మీద. 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం సృష్టించిన వీళ్ళని ఏమనాలా? 3 సంవత్సరాలల్లా 3 సంవత్సరాలలో 30 సంవత్సరాల విధ్వంసం చేసిరు మీరు. దోపిడి, లంకె బిందెలు, ఎండ్రిన్, ఎవరు మాట్లాడిన మాటలు రేవంత్ అన్నయ్య? తెలంగాణ ప్రజలు వింటున్నారు. ప్రజాపాలన రాలే, కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది. ప్రజాపాలనకు ప్రజలు శ్రీకారం చుట్టలే. తెచ్చుకున్న తర్వాత ఇదేంద్రా పాపాల పాలన తెచ్చుకున్నాము అన్న ఆలోచనల ప్రజలు పిచ్చ క్లారిటీకి వచ్చేసారు. పొద్దుగాల లేస్తే 24 గంటలల్లో 24 సార్లు, 7 రోజులల్లో 7 సార్లు, 24 సార్లు. రోజు పేరు ఎవరిది తీసుకుంటాడు? భవిష్యత్తు లేని కేసీఆర్ది ఎందుకు తీసుకుంటాడు? మళ్ళా 2.5 సంవత్సరాల పరిపాలన చూసుకొని నేను షాక్ అయ్యి షేక్ అవ్వడు నాకు ఇష్టం లేదు. 2 వారాల పరిపాలన తీసుకుంటేనే నాకు కంపరం వస్తుంది. గరీబీ హటావ్ అని చెప్పి గరీబోంకు హటావ్ అని అన్నారు మీరు. మీ రాజకీయం గట్లుండే కాంగ్రెస్ పార్టీది. అందుకే మేము ఏమంటాం మీ చరిత్రని? కాంగ్రెస్ చీనా చరిత్ర. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. అదేంది గిరీష్, చిట్టా మొదలెట్టే కంటే ముందే ఈరోజు నవ్వుతున్నాం అని అంటే నల్గొండ మీటింగ్. మరి నల్గొండ మీటింగ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద భారీ సభ అని అనుకుంటుంది కదా, మళ్ళీ ఇలా నల్గొండ సభ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది నవ్వుల సభనా లేకపోతే నజాకత్ సభనా అని చెప్పి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ నవ్వుల సభనా నజాకత్ సభనా? చిట్టాలకు ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. చిట్టాలకు ఎంటర్ కాగానే ఫస్ట్ నాకు మన వెంకన్ననే కనిపించాడు. మీ ఆప్తుడు, మీ అందరి శ్రేయోభిలాషి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంత పెద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇవాళ ఇట్లా చేతులు కట్టుకొని రేవంత్ రెడ్డి దగ్గర నిలబడ్డాడు అని అంటే వెంకన్న చిట్టిగుండే మీకోసం చిట్టమని కొట్టుకుంటుంది. నిజంగా చెప్తున్నా, సీరియస్గానే. మీ ఇష్టం జరిగిందాం. ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ సభ్యులు యువ మిత్రులు కుందూరు రఘువీరెడ్డి గారు, వివిధ ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను, వెంకన్న కుటుంబ సభ్యులైన మీరు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చి మీరు అక్కడికి నిలబడి ప్రజాపాలనకు ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉన్నది. నల్గొండ జిల్లానే కాదు, నాలుగొండ తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మీరు చేపట్టండి, మేము అండగా నిలబడమని ఆశీర్వదించడానికి చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకున్నా. ఈ అంశం తెలుసు కానీ యువతరానికి కొంతమందికి అవగాహన ఉండదు లేదా గుర్తు చేయాల్సిన బాధ్యత నాకు లేదన్న. చెప్పండి. ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాధ్యత తీసుకుంటానికి త్యాగం చేసిన గుండా లక్ష్మణ్ బాబుని ముందు వరుసలో ఉంటే మరి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి రాజీనామా చేయడమే కాదు 40 గంటల మీద ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆరోగ్యం దెబ్బతీసుకొని ఈనాటికి తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోల్పోయి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నల్గొండ జిల్లా రేవంత్ అని ఏమని అడిగినారా? కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పేరు తీసుకొని ఉన్నారు, సూపర్. అలా 100 మార్కులు పడతాయి రేవంత్ అన్నకు, అందులో డౌట్ లేదు. నెక్స్ట్ ఏమని అన్నాడు? ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసము బాధపడి బాధ్యతనే ఇడిచిపెట్టేసి
మంత్రి పదవి రాజీనామా చేసి తెలంగాణ వచ్చినాకనే పదవి తీసుకున్నాడు అని అంటే నాకు జర్రా హాజమూల వేసుకున్న హజం కాలే. ఎందుకు చెప్పాలా, తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ని మూతిమిద్దన్నారు తెలంగాణ ప్రజలు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏందనంటే మళ్ళీ అంత ప్రేమ మీకు వెంకన్న మీద ఉన్నా, వెంకన్న చేసిన ఉద్యమం మీద అంతున్నా, ఆయనకు గర్వంగా గౌరవంగా మీరు ముఖ్యమంత్రిని చేసేది ఉండే. మీరు ముఖ్యమంత్రిని చేయకుండా ఆయనను పక్కకు నిలబెట్టుకొని గిట్లా మాట్లాడిరు చూరు అంటే తెలంగాణ ఉద్యమకారుని అట్లా నిలబెట్టుకొని మాట్లాడతారు ఎవరైనా? రేవంత్ అన్న దీనికి సమాధానం మీరే చెప్పాలా. ఈనాడు నల్గొండ శాసనసభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బాధ్యత నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో నల్గొండ బిడ్డలు గర్వంగా తలెత్తుకునే త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని దీని సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. మిత్రులారా, టీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తున్నారు, మేము త్యాగాలు చేసాము, త్యాగాల పునాదుల మీద మేము అధికారంలోకి వచ్చినామని. నేను అడగలుచుకునే వాళ్ళని, వాళ్ళు బదిలీ చేసేవాళ్ళని, త్యాగం అంటే రాజీనామా చేయడం, ఎలక్షన్ చేయడం, కలెక్షన్ చేసుకోవడం, అదే నా మీ త్యాగం అని నేను అడుగుతున్నాను. మరొకవేళ త్యాగమే అయితే 69 తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని ధరించి చనిపోయే వరకు తిరిగి బాధ్యత చేపట్టారు. ఒకసారి రేవంత్ అన్న ఏమన్నాడు? త్యాగాలంటే ఏంది? రాజీనామా చేయడం, ఎలక్షన్లు తేవడం, తర్వాత సెలక్షన్లు తెచ్చుకోవడం, ఇది త్యాగాల అని చెప్పి మాట్లాడాడు. త్యాగాలంటే ఏంది రేవంత్ అన్న? వెనకటికి బలిదేవత అనడం, ఇవాళ పదవి రాగానే బలమైన దేవత అనడం త్యాగాల? త్యాగాలనంటే పార్టీలు మార్చుడా? లేదా త్యాగాలనంటే నమ్మిన సిద్ధాంతానికి సీదా నడుసుడు, ఏదేమన్నా కానీ సీదా నడుసుడు, అది త్యాగమా? ఇవాళ తీగ తెంపెటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు త్యాగాల గురించి మాట్లాడుతున్నారు చూడు. దురదృష్టం, దరిద్రం, దండయాత్ర చేసినట్టు అనిపిస్తుంది. జరిగిందా? మాట్లాడు వాళ్ళు బదిలీ చేసేవాళ్ళం, త్యాగం అంటే రాజీనామా చేయడం, ఎలక్షన్ చేయడం, కలెక్షన్ చేసుకోవడం, అదే నా మీ త్యాగం అని నేను అడుగుతున్నాను. మరొకవేళ త్యాగమే అయితే 69 తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని ధరించి చనిపోయే వరకు తిరిగి బాధ్యత చేపట్టిన గుండా లక్ష్మణ్ బాబు గారు చేసిన త్యాగాన్ని త్యాగమనాలా ఏమనాలి మీరు చెప్పండి. మన ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసి తిరిగి తెలంగాణ రాష్ట్రంలోని మంత్రి పదవి తీసుకున్నారు కదా, మరి నీదేమనాలి? నీవు ఎలక్షన్ కలెక్షన్ సెలక్షన్ విరుగుతుంటే పదవి త్యాగం చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది త్యాగం అని అన్నారు, తపస్సు అంటారు. ఆ మహనీయుడు తెలంగాణ కోసమే బతికిండు, తపస్సు అంటారు. తపస్వీలు ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన తపస్సుకి ప్రతిఫలం ఆశించరు రాజకీయంగా. బట్ వెంకన్న చేసింది ఏమనాలి అని అంటే అది తపస్సు కాదు, అది తపన. పదవి కోసం తపన. తపస్సుకి తపనకి తేడా ఉంటుంది రేవంత్ అన్న. కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో వెంకన్నకు పోలికనా? ఇది తెలంగాణ బిడ్డగా నేను ఖండిస్తున్నా, అవమానపడుతున్నా. కొండా లక్ష్మణ్ బాపూజీ గారితో వెంకన్నకు కంపారిజనా? తపన, పదవి కోసం తహతహలాడే తపన, తెలంగాణ కోసము త్యాగమూర్తులై తపస్సు చేసిన మహనీయుడితో కంపారిజనా? రేవంత్ అన్న చెప్పురే నాకు. తపన అంటారు, తపన. ఉస్మానియా యూనివర్సిటీ గేట్ తల్లి వీరమరణం పొందిన 50 త్యాగాన్ని ఏమనాలి? ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి త్యాగాన్ని ఏమనాలి? 100 రూపాయల పెట్రోల్ మీద చదువుకొని 10 పైసలు అగ్గిపెట్టి తెచ్చుకొని అగ్గిపెట్టి రావు. నువ్వు 10 మంత్రి ఉంటావు, ఆర్థిక మంత్రి ఉంటావు, సాంఘిక మంత్రి శాఖ మంత్రి ఉంటావు, 1000 కోట్ల రూపాయలు నువ్వు దోసుకుంటావు. ఉద్యమ ముసుగులో ఫార్మర్స్లో ఉన్నవాళ్ళు అధికారాన్ని చెలాయించి 69,000 కోట్ల రూపాయల అప్పులో ఉన్న తెలంగాణ 8,11,000 కోట్ల రూపాయల అప్పుల ఊటీలో ఉంచి ఈ తెలంగాణను శాశ్వతంగా ఏమని అన్నాడు? 100 రూపాయల కిరోసిన్ దొరికింది కానీ 10 పైసల అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు అగ్గిపెట్టరావు. కరెక్ట్ రేవంత్ అన్న, లాజిక్ మర్చిపోయినవే. ఫస్ట్ టైము హరీష్ రావుకి కిరోసిన్ అన్న దొరికింది, మీకు నీళ్ళు కూడా దొరకలే, మీరు నీళ్ళు కూడా పోసుకోలే మీద. 10 పైసలు అగ్గిపెట్టే అని అంటారు కానీ మీకు బిస్లరీ బాటిల్ దొరకలేదా? ఇది కిరోసిన్ అని చెప్పినట్టే మేము నమ్ముతుండే. ఇన్ని అబద్ధాలు చెప్పినావు ఇవాళ. ఫీజు రియంబర్స్మెంట్ల కాడికేం తీసుకొని చూస్తే ఇంత పెద్ద లాకోట. ఇన్ని అబద్ధాలు మాట్లాడిన మీరు ఇది కూడా నేను ఆ రోజు నీళ్ళు కాదు ఇది కిరోసినే అని చెప్పినట్టే. కిరోసిన్ అనేది నేనైతే వైట్ పెట్రోల్ అనుకుంటుండే, ఏరోప్లేన్లలో పోసేది. అది కూడా దొరకలే. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలని అంటే ఆనాటి మళ్ళా గుర్తు చేస్తున్నా మీకు ఒకసారి. బలిదేవత ఇవాళ పదవి వస్తే బలమైన దేవత. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది, గిరీష్ బీఆర్ఎస్కి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని అంటే కంకిల పోటు బీజేపీ ఎవడున్నాడు? అసలు బీజేపీ ప్రస్తావన తీసుకొస్తలేడు.
ఆయన క్లియర్ కట్గా అర్థమైపోయింది ఏంటంటే బడే బాయ్ నా చేతులు ఉన్న తర్వాత మిగతా వాళ్ళు ఏముంటుంది అని చెప్పి బీజేపీ ప్రస్తావననే తీసుకొస్తలేడు. మొత్తం దగ్గర దగ్గర 34 నిమిషాల ఆయన సంభాషణల బీజేపీ ప్రస్తావన తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి కనిపించలేదు అని అంటే దూర్ తక్ దుర్బిన్ పెట్టుకొని చూసినా భారతీయ జనతా పార్టీ లేదు. ఇంకా హైలైట్ ఏం తెలుసా, రేవంత్ రెడ్డికి వచ్చిన ట్రాక్షన్ టీఆర్పీది నితిన్ నబీన్ గారికి రాలేదు. జాతీయ అధ్యక్షుడు నిన్న వచ్చిండుగా, లేదు. ఇది నేను నితిన్ నబీన్ గారి ప్రాబ్లం అని అనా ఇక్కడ కూసున్న బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీని ఏ రకంగా పక్కకు పెట్టిరనేది మీరు అర్థం చేసుకోర్రు. ఇక మీకు అర్థమవుతుంది కదా, చూడు. ఇక దోపిడి మంచిగా ఉంది వర్డ్ మాట్లాడుకోవడానికి. దోపిడి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం సృష్టించిన వీళ్ళని ఏమనాలా? 3 సంవత్సరాలల్లా 3 సంవత్సరాలలో 30 సంవత్సరాల విధ్వంసం చేసిన వీళ్ళు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయినాయి ఆల్రెడీ. అప్పు దొరకలేదు. ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఆ కాడికి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మేము లంక బిందెల కోసం వచ్చినాం, ఎవడన్నా చూస్తే లంక బిందెల కోసం వచ్చిందని ఎవడు అనలే. మేము మోసం చేయాలనుకుంటున్నాం, ప్రజలు మోసపోవాలనుకుంటున్నారు అని చెప్పి ఎవడు అనలే. ఎండ్రిని దాగి సావున్రి అని చెప్పి ఏ రాజకీయ నాయకుడు దేశంలో మాట్లాడలే. దోపిడి, లంకె బిందెలు, ఎండ్రిన్ ఎవరు మాట్లాడిన మాటలు రేవంత్ అన్నయ్య తెలంగాణ ప్రజలు వింటున్నారు. నేను కూడా కొంచెం వింటాం. ఇంకా ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టేదో ఇంకా భవిష్యత్తులో మీకు ప్రజాపాలన రాలే, కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది. ప్రజాపాలనకు ప్రజలు శ్రీకారం చుట్టలే. తెచ్చుకున్న తర్వాత ఇదేంద్ర పాపాల పాలన తెచ్చుకున్నాము అన్న ఆలోచనల ప్రజలు పిచ్చ క్లారిటీకి వచ్చేసారు. ఇప్పుడు ఎలక్షన్లకు ఇట్లా జరిగినాయి అనుకో, గిలియే ఉంటుంది ఆట. మీకు అర్థమవుతుందా అన్న? ఏదో ఎన్టీఆర్ గారి పాట ఉంటుంది, కొర్రమీనా నిన్ను కోసుకుంటా ఇయ్యాలా, పొయ్యి మీన మరుగుతుంది మసాలా మరుగుతుంది. శాపముఖేశుడే లేటున్నది, గుమగుమ వాసన వస్తుంది తెలంగాణలో మొత్తం. ప్రజాపాలన అంతం అని అన్నట్టు. ప్రజాపాలన అని అడగండి మీరు, అది ప్రజల పేరు కూడా అడిగి తీయకుర్రి. పాపాల పాలన పాతాళానికి పోయింది అని చెప్పి పెద్ద పెద్ద క్యాప్షన్లతో వస్తాయి పేపర్లలో. ఇనుండ్రిగా బీఆర్ఎస్ గురించి ఏదైనా మాట్లాడుకోవాలి అని అంటే అది గత చరిత్రనే మాట్లాడుకోవాలి. కానీ బీఆర్ఎస్కి ఇక భవిష్యత్తు లేదు అని అన్న వ్యక్తే పొద్దుగాల లేస్తే 24 గంటలల్లో 24 సార్లు, 7 రోజులల్లో 7 సార్లు, 24 సార్లు రోజు పేరు ఎవరిది తీసుకుంటాడు? భవిష్యత్తు లేని కేసీఆర్ది ఎందుకు తీసుకుంటాడు? మళ్ళా భవిష్యత్తు గుర్తొస్తే వెన్నుల వణుకు పుడితేనే కేసీఆర్ కనబడతాడు ఏం చేస్తున్నాడు అని అన్న ఆత్రం ఎక్కువైపోతుంది, ఆత్మవిశ్వాసం తక్కువైపోతుంది. మొన్న కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టిండబ్బా, నాకు తెలిసి ఏదో ప్రెస్ మీట్ పెట్టిండు. నన్ను ఒక్క దగ్గర రేవంత్ రెడ్డి పేరు తీసుకున్నాడు, ఒక్క దగ్గర కేసీఆర్ ఏం మాట్లాడతాడు అని చెప్పి యావత్ మొత్తం తెలంగాణ అంతటా 6,000 వాచింగ్ ఇట్లా స్టార్ట్ కాగానే యూట్యూబ్లో. మిమ్మల్ని నేను నిన్న చూసిన, మీరు మాట్లాడుతుంటే ఎంత పోతుందని తిప్పి కొడితే 500 వాచింగ్. కేసీఆర్ మాట్లాడితే 6,000 వాచింగ్. భవిష్యత్ ఎవరికి ఉన్నది? ఇప్పుడు తెలంగాణ పట్ల బాధ్యత ఎవరికి ఉన్నది అనేది ఎవరికి అర్థమవుతుంది? రాజకీయాలు రాచరిక పాలనలు కావు ఇవి, అర్థం చేసుకోవాలి. మరి అట్లుంటుంది మరి తెలంగాణ చైతన్యం అంటే. ఇప్పుడు చూద్దాం. అదేమో అన్నాడు, మొగ్గ కూడా మొలవనీయం, మొగ్గలే మొలవై సీద పండ్లు కాయలు అయిపోయినాయి అవి. మొగ్గలేమో అవసరం లేదు ఇక, అర్థమైందా? మిమ్మల్ని ఉప్పు పాత్ర వేసినాం, మళ్ళీ మిమ్మల్ని మొక్క కూడా మలవనీయమని నల్గొండ జిల్లా ప్రజలు చెప్తున్నారు. నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది యువకులు వచ్చి అన్న తులసి వనంలో సూర్యాపేటలో జాతీయ మీరేదో ఆ జాతీయ కూడా మళ్ళీ మలవనీయం. మా ఎక్కడ మీద
3 అడుగులు ఎక్కుతాడు మళ్ళీ చూసుకుంటాం. ఆయన జానెడ్ ఉన్నాడా లేకపోతే జగమంత్ ఉన్నాడా సమస్య కాదు. ఫిజికల్ షేమింగ్ ఎందుకే, బాడీ షేమింగ్ ఎందుకు? ఒక మాట అడుగుతున్నా. సరే హైట్ల కాడికి వస్తే ఎవరెవరు ఎంత హైట్ ఉన్నారో తెలియదా అన్న? ఇప్పుడు టేపులు పెట్టుకొని మీటర్లు పెట్టుకొని కొలుసుకోవాల్సిన అవసరం ఏమున్నదని వాళ్ళ రాజకీయ హైట్ ఎంత ఉందన్నది చూద్దాం కదా. కన్సిస్టెంట్గా గెలుస్తూనే ఉన్నారు. మీకన్నా ఒకసారి గ్యాప్ వచ్చింది ఎమ్మెల్యేకి, ఆడ రాలే. మీరు ఎవరి గురించి మాట్లాడిరో సూర్యాపేటలో సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు. ఒకసారి మీరు మొత్తము గ్రహణమే పట్టింది మీకు. గ్రహణం పట్టినప్పుడు సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానమే బంద్ అవుతుంది ఒక రోజు కోసం అనుకుంటా. ఎందుకన్నా హైట్ల గురించి ఎందుకే? ఎవడి కడుపులో ఎంత కంపు ఉన్నది రేవంత్ అన్న. మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు మూసీలున్న కంపు కంటే ఎక్కువ ఇలా కడుపులో ఎక్కువ ఉన్నదని అంటే కాంగ్రెస్లో ఉన్నది ఏంది సెప్టిక్ ట్యాంకే కదా. ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ని దేశం అంతటా బొందబెడుతున్నారు. ఏడ కూడా అదొక పెద్ద ప్రాంతీయ పార్టీ కాదు, చిన్నగా చెప్పాలంటే లిలిపుట్ ప్రాంతీయ పార్టీ అయిపోయింది దేశం మొత్తంలో. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది సెప్టిక్ ట్యాంకే కదా అన్న. మీరు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోర్రే. ప్రాబ్లం నాకేంది తెలుసా, మా అన్న గక్కర్ సైడ్ ఎందుకున్నాడు అని అనేది నా బాధ గంతే. కరెక్టా రాంగా ఫ్రెండ్స్ నేను మాట్లాడుతుంది ఇప్పుడు చూడు. ప్రత్యేక సమావేశాల చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటర్ రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి మీరు అడిగిన రోజులు సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే దేశం ఎవరు ఏ చేసిందో తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వచ్చి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు. ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడుతుండ్రు? మీరు అనుమతి ఏంటి? ఎవరిని అడిగిరు అనుమతి? ప్రతిపక్షాన్ని అడిగిరు. అధికార పార్టీ ప్రతిపక్షాన్ని రిక్వెస్ట్ చేస్తుంది. అంటే పనిపాట లేని వాళ్ళు ఎవరు ఇప్పుడు? ప్రతిపక్షమా అధికార పక్షమా? అధికార పక్షానికి పనిపాట లేదు. ప్రతిపక్షం తన ప్రజల పక్షంలో నిలబడి పోరాడుతున్నది, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమన్నట్టు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుందాం. దేని మీద? కాంగ్రెస్ చేసిన మేనిఫెస్టో మీద ఎంత ఎగ్జిక్యూట్ చేసినామనే చర్చ, బీఆర్ఎస్ మేనిఫెస్టో మీద చర్చ. ఎలక్షన్లో ఏం బీకిరి? మళ్ళీ గడివిగిరా? ఎలక్షన్ టైంలో గడివిగినామా? మనం ఏం చేయలే కదా అప్పట్లో. అంటే ప్రజలను ప్రయోజకులను చేసే పథకాలు ఏవైతే ఉంటాయో దాని మీద చర్చ లేదు ముఖ్యమంత్రి వర్యులకు, కాంగ్రెస్ పార్టీకి. కేవలం ప్రతిపక్షం ఏమనుకుంటుంది, ప్రజాపక్షం ఏమనుకుంటుంది, ప్రజల పర్సెప్షన్ ఏమవుతుంది. ఎలక్షన్ మోడ్లకు రేవంత్ అన్న దిగిపోయిండు. ఆ 51%లా ఏదో 5% తగ్గినట్టున్నది. ఈ 49%లకి ఇంట్లో జర కొంచెం వేసుకుందాం అననే తపన కనిపిస్తున్నది. తపస్సు కాదు, చక్కదనం చూడుండ్రి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 10 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన. చర్చిద్దామని చెప్తుండ్రు. నాయన పెద్దన్న మా అన్న 2.5 సంవత్సరాల పరిపాలన చూసుకొని నేను షాక్ అయ్యి షేక్ అవ్వడు నాకు ఇష్టం లేదు. 2 వారాల పరిపాలన తీసుకుంటేనే నాకు కంపరం వస్తుంది. 2 వారాలదే. పోయిన నెల మా అన్న ఏం మాట్లాడిండు, ఈ నెల ఏం మాట్లాడిండు, పోయిన వారం ఏం మాట్లాడిండు, ఈ వారం అనంటే గుడ్డలుడ తీసి కొడతా, ఎండ్రిని దాయిపిస్తా, కిందేసి తొక్కుతా, మూసిలేసి ముంచుతా. ఇక 2.5 సంవత్సరాలకి ఇట్లా తీసుకున్నామని అనుకో, రక్తం మరిగి నరాలు వలిగి. రేవంత్ అన్న అయినా అన్నం ఉడికిందా లేదా తెలియనీకే మొత్తం బియ్యం చూడాల్సిన అవసరం ఉండదు రేవంత్ అన్న. గింజే చూడాల్సి వస్తుంది. నిన్నటి సభ మీరు మాట్లాడిన మాటలు తీసుకుంటేనే మీరు మాట్లాడిన వాస్తవాలు ఎంత, అబద్ధాలు ఎంత, ప్రజాపాలన ఎంత, పాపాల చిట్టా ఎంత క్లియర్ కట్గా అర్థమైపోయింది. కాలేదా? సరే నెక్స్ట్ పోదాం. పాలపిట్టే చీరలు కట్టుకున్న అక్కలు కూడా మరవలే. మహిళా బిల్లును వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ అని కూడా. రేవంత్ అన్న ఇది యాద పెట్టుకోండి. ఆ బిల్లును తీసుకొచ్చింది కూడా బీజేపీ. ఇది ఒక్కటి సరిపోదా? మహిళల పట్ల భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఏంది? అదేందో చూడరా.
బీజేపీలో ఎవరు మాట్లాడరు, చిత్రగుప్తులో మేమే మాట్లాడుతున్నాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు మమ్మల్ని ఏమల్లే కదా మేము ఎదుకలాలా అని చెప్పాలి, హాయిగా ఉన్నారు. కరెక్టా రాగా ఇండ్లలో కూడా తీసి మాట్లాడుతున్నాం. మా నిష్టకు పేరు ఎవరు పెడతారు? సెకండరీ. మహిళలు మరవలే, అర్థమైందా అన్న? ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సంటి పిల్లలకు ఒక ఎక్కువ మాటలు వినిపించి నాకు గుర్తు అడుగుతున్నాం. అందుకే మేము ఆలోచించండి, మా ముఖ్యమంత్రి మాట్లాడి ఆర్థికంగా కొంత భాగమైనా పేదవాడి కట్టు నింపితే వాళ్ళ సంతోషం పొందితే ఆశీర్వాదం వెయ్యి మనకు అంతగా నిలబడ్డది. చరిత్రలో మనం నిలిచిపోతామని మాట్లాడి సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు 3,25,00,000 పేదలకు 6 కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం ఇస్తున్న మాట వాస్తవం కదా? మా అక్కడికి ఉన్నాయి కదా. చరిత్ర నిలిచేది మీరు దొడ్డు బియ్యమ్మ సన్న బియ్యమ్మతోనూ కాదు, హైడ్రా పంచాయతీలతో చరిత్రలో నిలుస్తారు. మన హెచ్యు భూముల పంచాయతీతో చరిత్రలో నిలుస్తారు. హిల్ట్ పాలసీ తీసుకొచ్చినందుకు చరిత్రలో నిలుస్తారు. ఫ్యూచర్ లేని ఫ్యూచర్ పాలసీలలో చరిత్రలో నిలుస్తారు. టెంట్లు వేసి ఆ టెంట్లల్లా ఎన్ని పెట్టుబడులు వచ్చినాయన్నా, 5 లక్షల కోట్లు ఏడబోయినాయన్నా, ఇవిట్ల చరిత్రలో నిలుస్తారు. అత్యంత అబద్ధాలు ఆడిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నది ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రలో 6 ఉమ్మడి రాష్ట్ర చరిత్రల అని అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చరిత్రలో నిలుస్తుంది. ఇది మీ చరిత్ర. ఇప్పటిదాకా ఏమని అన్నాడు? మేము ఇందిరమ్మ ఇల్లులు ఇస్తుంటే ప్రాబ్లమా అని అన్నాడు. మళ్ళీ శంకర్ నాయక్ ఏమని చెప్పిండు? పోయి గుడిసెల దగ్గర పోయి తాండాల అంటే మీ హయాంలా ఇందిరమ్మ ఇల్లు లేవు, ఇంకా గుడిసెలు ఉన్నాయి అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు కదా. గుడిసెలు ఉన్నాయి అని చెప్పిన మీరు ఇందిరమ్మ ఇల్లుల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు అని ఏ రకంగా చెప్తారు? ఏంద్రా నాయన ఈ దోగులాపన నాకు అర్థం కాదు. రేవంత్ అన్న నేను ఎన్నోసార్లు చెప్పిన, మీకు నేను సపరేట్గా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రతిపక్ష నాయకులు కూడా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రేవంత్ అన్న ఈ సెకండ్ ఏం మాట్లాడిండు, ఆ సెకండ్ ఏం మాట్లాడిండు అని 2 పక్కకు పెడితే రేవంత్ అన్ననే కౌంటర్ ఇచ్చిండు, దాని తర్వాత సమాధానం కూడా ఇచ్చేసిండు. శంకర్ నాయకే సాక్షి. ఇప్పుడు శంకర్ నాయక్ అలా మీరు చెప్పాలి, ఇక మీరు చెప్పాలి. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిర్రా, 4.5 లక్షల ఇల్లులు ఇచ్చిరా అని అన్నారు. అన్న 4.5 లక్షల ఇల్లులు ఇచ్చిర్రా, లేకపోతే 4.5 లక్షల ఇటుకలు కొన్నరా అడుగుతుంది అలా తెలంగాణ. చెప్పురే. మీ కళ్ళు ఉంటే ఈ రోజు మీ కడప తమస్మా చేయొచ్చు. మీరు 1000 ఎకరాల గంటల పాపం కట్టుకోవచ్చు, 10 ఎకరాల కొడుకు జన్మాల పాపం కట్టుకోవచ్చు, అన్నం 50 ఎకరాల పాపం కట్టుకోవచ్చు, శంకరపల్లి మీద 20 ఎకరాల పాపం కట్టుకోవచ్చు. మీరు మాత్రం ఎకరాలకి 100 కోట్ల పాపం కట్టుకోవచ్చు. ఈ పేదోళ్ళకి 5 లక్షల రూపాయలు ఇంకా ఇస్తే మీ కట్టుమంటే ఏంటంటే కట్టుకోండి. వాళ్ళు ఫామ్ హౌస్ ఇల్లీగల్గా కట్టుకుంటే ఖాళీ చేసే అధికారం ఎవరి దగ్గర ఉన్నది? మీ దగ్గరనే ఉన్నది. వెనకటికైనా జొన్నాడాలు కట్టుకున్నది ఇల్లీగల్ అని చెప్పింది ఎవరు? పెద్ద మనిషి. మళ్ళీ ఇలా అధికారంలో ఎవరు ఉన్నారు? పెద్ద మనిషి. వ్యవస్థ మొత్తం ఎవరి చేతిలో ఉన్నది? పెద్ద మనిషి చేతిలోనే ఉన్నది. మళ్ళీ పెద్ద మనిషి పెద్దరికం తీసుకొని పెద్ద పెద్ద డెసిషన్లు ఎందుకు తీసుకుంటలేడు? సెకండ్ పాయింట్ ఏందని అంటే వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ఎక్సెట్రా, అది పక్కకు పెడదాం. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా అని చెప్పి ఎవరు చెప్పుకున్నారు వెనకటికి? మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ముఖ్యమంత్రి అవ్వచ్చు. కాకపోతే మా ఉద్యమకారులకు ఎవరికన్నా ఏమన్నా పెద్ద టికెట్లు ఇచ్చి మళ్ళీ గెలిపించిర్రా కాంగ్రెస్లలో? లేదే. వెంకన్న ఉద్యమకారుని చేసేసిండు. ఆఖరికి కొండా లక్ష్మణ్ బాపూజీతో సమానం అని చెప్పి పెట్టేసింది. ఇది తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమం చూసిన గడ్డ మీద ఇది అవమానం కాదా? ఏం మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. కానీ జరాగు. డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మాట్లాడిందే కేసీఆర్ కదా. కరెక్టా రాంగా? ఆవాస్ యోజన కింద కొన్ని 100,000 లక్షల ఇల్లు పంచింది నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కదా. అగర్ గరీబీ హటావ్ అని చెప్పిన మీరే మీ పథకాలను కరెక్ట్గా పెట్టినుంటే కాంగ్రెస్లో అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారన్నది మీకే తెలియదు. అసలు ఇందిరమ్మ ఇల్లులు కట్టాల్సిన అవసరం ఏమొస్తుండే చెప్పు? మీది సెంటర్లో అంత గట్టికుండుంటే. గరీబీ హటావ్ అని చెప్పి గరీబోంకు హటావ్ అని అన్నారు మీరు. మీ రాజకీయం గట్లుండే కాంగ్రెస్ పార్టీది. అందుకే మేము ఏమంటాం, మీ చరిత్రని కాంగ్రెస్ హీనా చరిత్ర అని చెప్పి మాట్లాడతాం. హైదరాబాద్ నగరంలో జీవించే పేదలకు ఏ ప్రయోజనమని 200 యూనిట్లు ఉచితంగా పేదల ఇళ్ళ కరెంటు వెళ్తలేదా? వాళ్ళ
కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. కేసీఆర్ కూడా ఇచ్చిండుగా. వంట వండడానికి 500 రూపాయలకి ఈ రోజు సిలిండర్ ఇస్తుంటే మా అక్క సంతోషపడలేదు అని అడుగుతున్నాను. అదే కాదు రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు పెట్టుబడి సహాయము, రైతులకు ఇచ్చిన బోనస్ ఇంకా కంటే 1,56,000 కోట్లు ఈ 30 నెలల రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం. రైతు రుణమాఫీ, రైతు భరోసా, అవ్వా వద్దన్నారే వద్దన్న ప్లీజే. ఒక దగ్గర పోదాం, ఊర్లో ఎలా పోదాం. ఏం లేదు, హైదరాబాద్ జరం నేను పోదాం ఎందుకంటున్నానంటే, ఇప్పుడు నేను పోయినా అంటే నాకు ట్రాఫిక్ ఉంటుంది, మీరు జరం కూడా వస్తే మాకు ట్రాఫిక్ ఉండదు. పోయి రై అని ఎర్రబత్తి కారులో పోతాం కదా, పక్కకు పోయి ఒక రైతును అడుగుదాం. అన్న రైతన్నా, రేవంత్ అన్న మీకు వేసిండా టింగు మన పైసలు వేసిండా అని అందాం అంతే. ఆ రోజు మీరు నాకు మాట ఇవ్వాలా. వాళ్ళు ఏం మాటలు మాట్లాడినా, నోరు జారినా, ఏం జరిగినా పెద్ద మనసు చేసుకొని మీరు పెద్దరికం చేసుకొని మళ్ళీ ఇంటికాడికి వచ్చి కూర్చోవాలి. యాక్సెప్టెడా అన్న? పోదామా? దీనికి అసెంబ్లీ సమావేశాలు కూడా అవసరం లేదు, ప్రజా సమావేశాలు పెడదాం, ప్రజా దర్బార్ దగ్గర పెడదాం. రెడీయా రేవంత్ అన్న? యాక్సెప్టెడా? మీరు ఇప్పటిదాకా ఏమన్నారు? వాళ్ళ మేనిఫెస్టో తీసుకొని మా మేనిఫెస్టో తీసుకొని ముంగట కూర్చొని అసెంబ్లీ సమావేశాలు పెడదాం, నేను మళ్ళీ ఒకసారి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా అని చెప్పిండ్రు. మీ మేనిఫెస్టో కూడా కేసీఆర్ వేసిన బిచ్చమే. ఎందుకంటే ఆ పథకాలనే వాళ్ళని రూపాయి ఇస్తా అంటే మీరు రూపాయి చరాన్ని ఇస్తా అని చెప్పి బేరం పెట్టుకున్నారు. మేనిఫెస్టో కాపీ కొట్టిరు, మేనిఫెస్టో చోర్లు కాంగ్రెస్ వాళ్ళు. ఫ్యాక్ట్ ఇది వాస్తవం కాదా? నైతిక హక్కు లేదే కాంగ్రెస్కి. కాంగ్రెస్ నైతిక విలువలు కోల్పోయిన పార్టీ. అది ఏంటంటే ఇక మీకు ఆడ నడుస్తుంది అంతే. రైతుల కోసం అని అన్నారు. చిత్రగుప్తులో మేమే ఒక కథనం చేసినాం. మా ఉదయ్ అప్పుడు పోయి ఒక ప్రోగ్రాం చేసిండు, రైతులు పడ్డ గోస క్లియర్ కట్గా చూపించినాం. రాతో రాత్రి అలా పొలాలు తీసుకున్న పరిస్థితి, హై టెన్షన్ వైర్లు వస్తున్నాయని చెప్పి అది ఎక్కడి నుంచో పోయేది వేరే వాళ్ళని కాపాడడానికి వేరే దగ్గరికి తీసుకుపోయిన కథ. చిత్రగుప్త కథనమే సాక్షి రేవంత్ అన్న. రైతులకు రారాజు చేస్తారా మీరు? అన్న మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఏమైనా ప్రాజెక్టులు కట్టిర్రు? రైలు ఒక్క ప్రాజెక్టు కట్టలే. మళ్ళీ ఎట్లా పండించిరానా? వెనకడికి కరువు ప్రాంతం ఉన్న తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, భూగర్భ జలాలు పెరిగిన తర్వాతనే, నీళ్ళు వచ్చిన తర్వాతనే, పంట పెరిగిన తర్వాతనే రైతులకు 3 పంటలు పండించుకునే ఆస్కారం దొరికింది తెలంగాణలో. కాంగ్రెస్ ఏం చేసిందన్న? కాంగ్రెస్ అగర్ చేసినుంటే ఉమ్మడి రాష్ట్రం లెక్కనే ఉంటుండే కదా కరెక్ట్గా చెప్పాలనంటే. అగర్ కాంగ్రెస్ పథకాలు కరెక్ట్గా ఉంటుంటే తెలంగాణని ఘోరాతి ఘోరంగా అవమానించారు కాబట్టే కదా కాంగ్రెస్కి గడపరదించారు. ఆనాడు ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రత్యామ్నాయము ఈడ గ్రూపిజంల వల్ల వేరే పార్టీలు అవి ఎన్కరేజ్ చేయలేకపోయినాయి. అక్కడ కొంచెం ఆశాజ్యోతి లెక్క సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని ఇచ్చిన తర్వాత 1 ఇయర్ లోపలనే 1.5 ఇయర్ లోపలనే నాకు తెలిసి ఇంత వ్యతిరేకత స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా రాలేదు. ఏ రాజకీయ పార్టీ మీకు వచ్చినంత ప్రజా వ్యతిరేకత. కూలిపోతేనే మీకు ప్రభుత్వం వచ్చింది. మేడిగడ్డ సంకేతం ఇచ్చింది. ఏందని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము గిట్లా అయిందని ఒక చిన్న సంకేతం ఇస్తే దాన్ని పట్టుకొని మీరు రాజకీయం చేసి అయినరు. మళ్ళీ మీరు వచ్చినాక ఏమైనా ఎలుగు పెట్టిరా? మేడిగడ్డ రిపేర్ చేసిరా? మేడిగడ్డ పర్రలలో ఏమైనా రిపేర్ చేసిరా? ఇప్పటిదాకా దాన్ని అట్లనే పెట్టినరు. మళ్ళీ ఇప్పుడు సింగరేణి విషయం మీద ఎందుకు మాట్లాడతలేడు రేవంత్ అన్న? మాట్లాడాలి కదా, కరెక్టా రాంగా నేను మాట్లాడుతుంది. ఇప్పుడు ఇందాం ఇంకా రేవంత్ అన్న ఇప్పుడన్నా ప్రజలతో సపోర్ట్లు కొట్టించుకోవాలని అంటే గురుకులాలు కట్టి అది కట్టి ఇది కట్టి వాళ్ళకేది బ్రేక్ఫాస్ట్లు పెట్టి లంచ్లు పెట్టి డిన్నర్లు పెట్టి సపోర్ట్లు కొడతారేమో అనుకుంటారు. ఈడ సపోర్ట్లే కొట్టలేదు రేవంత్ అన్నకు. ఎందుకనంటే గురుకులాలు కట్టింది ఎవరు? ఇంకొక విషయము ఇప్పుడు చూద్దాం.
రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు, నేను పోయి ఆరుద్రలో పోయి పాఠశాల ఇనాగ్రేషన్ చేయ వరకు నా మీద నాకే నమ్మకం లేకుండే, గట్లుంటుంది మరి మనతోని. ఇది నేననలే, నేనేమనన్నా, అసలు వేరేళ్ళకి ఛాన్సే ఇయ్యాడు రేవంత్ అన్న. 360 degrees ఆయననే సమాధానము, ఆయననే విమర్శ, ఆయననే అధికారము, ఆయననే ప్రతిపక్షము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొత్త పార్టీ కూడా ఆయన లోపల నుంచే అన్ని రాజకీయాలు ఆయన శరీరంలోకేనే, ఆయన నాలుకలకేనే పలుకులన్నీ. వేరేళ్ళు ఎవరు అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఆన్సర్ వేరేళ్ళు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఏడ నిలబడ్డారు దేశానికి ఆదర్శంగా? జనగణనలో కులగన చేసినానన్నారు. ఏం కట్టలు కట్టిరు చేసి? బీసీ రిజర్వేషన్ తెస్తాము అని చెప్పిండ్రు. కోర్టులు చివాట్లు పెట్టినాయి. కోర్టులు ఏం చేసినాయి? పక్కకు జరగని చెప్పినాయి. చిత్రగుప్తుల ఇదే మాట మేము ఆ రోజు చెప్పినామా లేదా? బీసీ రిజర్వేషన్ బిల్లు నిలబడది అని చెప్పినామా లేదా? పబ్లిక్ని పాగలు బనాంచింది కాంగ్రెస్. గొర్రెలను చేసి, అగో చూసినావా మిమ్మల్ని మేము గొర్రెలను చేసినాం. ఫ్రెండ్స్, యాక్సెప్ట్ చెయ్యాలా? ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ పెట్టుకొని కులగన చేసి అందులో ఎన్ని తవ్వకలు లేవు. అవి తీసుకున్న పేపర్లు గాలికి ఎగిరిపోయినాయి. అరే మా దగ్గర సర్వేనే కాలే, నేనే ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఎన్నోసార్లు చెప్పిన, మళ్ళీ నేను బీసీ బిడ్డనే కదా చెప్పురు. అధికారంలో ఉండి ఇన్ని అబద్ధాలా? ఇక ఇంకినుండ్రి సకదనం. అవి చూడుర్రి, మళ్ళా ఇట్లా టోన్ ఇట్లా లేచింది. 70,000 ఉద్యోగాలు ఇచ్చిందంటే ప్రజల మనసులలో ఉంటే సప్పట్లు సీట్లు ఎట్లా కొడుతుండే? కొట్టిర్రు ఎవరైనా? ఎవ్వరు కొట్టలే. ఈ 70,000ల 60,000 ఆరు 35,000 కేసీఆర్ ఇచ్చినాయి అని అంటారు. ఇప్పుడు 20,000 పోస్టులు ఉన్నాయట కానిస్టేబుల్వి, అలా 5,000 నోటిఫికేషన్లు చేసినాం. ఓ నంబరు, మేము వచ్చిన తర్వాత ప్రజాపాలనలో జాబ్ క్యాలెండర్లు ఇస్తానన్నారు. మీరు టూర్ క్యాలెండర్లు తప్ప జాబ్ క్యాలెండర్లు ఏమి ఇస్తలేరు. మీ అబద్ధాల క్యాలెండర్లు తప్ప అధికారికంగా జాబ్ క్యాలెండర్లు వస్తలేవు. ఏం మాట్లాడతాం మనము? ఓ మాట అడుగుతున్నా, ఇక దీని తర్వాత చూడండి. ఇచ్చిర్రా ఇవి. నువ్వు వదిలేసిన ఎస్ఎంబీసీ ఈ నల్గొండ జిల్లా పోరాయి బాధితులు కాలువ రాజశేఖర నల్గొండ ప్రజాపాలపతి ప్రోరైట్ పిలుస్తుంటే ఆనాడు కాబట్టి ఏంటంటే కారణం కాదు. ఎస్ఎంబీసీ రాజశేఖర గారిని పంపించి పనులు ప్రారంభిస్తే 34 కిలోమీటర్లు పూర్తి చేసి 10 కిలోమీటర్లు 15 పడాలి. దుమార్గా నువ్వు పడాబట్టి ఎస్ఎంబీసీ మేము పూర్తి చేసి 3,50,000 ఎకరాలు నల్గొండ సాగు సాగు ఇస్తున్నందుకు ఈ రోజు మేము పోవాలన్నా ఏది పోవాలి? మూసి కాంశం మక్కలేదు మైలే అన్నారు. ఎస్ఎల్బీసీ మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కి లేదు. కేసీఆర్ 10 సంవత్సరాలే పరిపాలించిండు. 10 సంవత్సరాలల్లో 11.48 కిలోమీటర్ల ఎక్స్కవేషన్ చేసిండు ఎస్ఎల్బీసీ. ఎస్ఎల్బీసీ అని అంటే ఏదో పక్కకున్న గుంత తవ్వినట్టు అనుకున్నావా రేవంత్ రెడ్డి గారు? నేను అడుగుతున్నా, నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్ఎల్బీసీ అని అంటే ఏదో గుంత తవ్వినట్టు అనుకున్నావా? ఓ మాట అడుగుతున్నా మిమ్మల్ని. 10 సంవత్సరాలలో అట్లీస్ట్ ఆయన సంవత్సరానికి చొప్పున ఇంకో కిలోమీటర్ ఎక్కువనే కట్టిండు కేసీఆర్. 3,900 కోట్లు కేటాయించిండు. అడిషనల్ వర్కుల కోసం కూడా స్పెషల్ ఫండ్ కింద 100 కోట్లు శాంక్షన్ చేసిండు. ఎస్ఎల్బీసీ టనల్ అగర్ మనం మాట్లాడాలనంటే ఎన్ని భౌగోళిక హజార్డ్స్ ఉన్నాయి, జియోలాజికల్ హజార్డ్స్ ఉన్నాయి, ఎంత టెక్నికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ చదివి నల్గొండ సభకు వచ్చి మాట్లాడేది ఉండే, మనకు క్లారిటీ వస్తుండే రేవంత్ అన్న. ఎస్ఎల్బీసీ టనల్ కడుతున్నప్పుడు నాకు తెలిసి ఫిబ్రవరి 2025లో 6 మంది బలి తీసుకుంది ఎస్ఎల్బీసీ. అంటే అది ఎంత క్రిటికల్. ఈ స్థాయిలో కూడా మీరు అబద్ధాలు ఆడుతున్నారు చూడు తెలంగాణ ప్రజలకు. దీన్ని ప్రజలు సహించరు. చిట్టా పెద్దగా రాసుకుంటాడు చిత్రగుప్తుడు, డిండి కంప్లీట్ చేస్తారట. కేసీఆర్కి ఇచ్చింది ఎన్ని రోజుల అధికారం అండి? 10 సంవత్సరాలు. మళ్ళీ కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉండేనండి? భూమి పుట్టినప్పటి నుంచి మీరే ఉండే కదా రాజకీయంలో. మళ్ళీ మీరెన్ని కట్టిర్రండి? దగ్గర మీకు కనీసం ఒక 6 సార్లు 7 సార్లు మీకు ఇస్తే
మీరు ఎన్నిసార్లు కట్టిరండి, ఎన్ని కిలోమీటర్లు కట్టిరండి? అక్కడ మీ లెక్కనే నిజం అనుకొని మాట్లాడితే 30 కిలోమీటర్లు. అంటే 30-40 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ 30 కిలోమీటర్లు కడితే తప్పులేదు, కానీ 10 సంవత్సరాలల్లా 11 కిలోమీటర్లు కంప్లీట్ చేసి ఫ్లోరైడ్ సమస్య ఎవరున్నప్పుడు ఉండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు లేకుండేనా? ఫ్లోరైడ్ సమస్య తగ్గింది ఎప్పుడు? తెలంగాణ వచ్చినాకనే కదా తగ్గింది. మళ్ళీ ఆనాడు ఒక్కనాడు కూడా ప్రతిపక్షంలో కూర్చొని ఫ్లోరైడ్ తగ్గలే, కేసీఆర్ను అబద్ధం ఆడుతున్నావు అని చెప్పి ఒక్కనాడు మాట్లాడలే. ఇంకెన్ని రోజులన్నా ఈ అబద్ధాలు వాస్తవాలు కావా? 39,000 కోట్లు కేసీఆర్ అలకేట్ చేసింది ఎస్ఎల్బీసీకి కాదా? దానికి జియోలాజికల్ హజార్డ్స్ ఉన్నాయన్నది లేదా? దాని టెక్నికల్ డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయో అన్నది మనకు తెలియదా? మళ్ళీ టనలు కేసీఆర్ టైంలో కొలాప్స్ కాలే, అది చూడు చక్కదనం. ఫిబ్రవరి 2025 మా అన్న ఉన్నప్పుడే కొలాప్స్ అయింది. అది కరెక్టా రాంగా? ఇప్పుడు చూడు. పాపాల భైరవుడు రావాలనంట. పాపాల భైరవుడు వస్తే ఏం చేస్తాడయ్యా? మా రాజకీయ నాయకుల ఫోన్లు విన్నాడంటే సరే మా మీద ఏదో కోపం ఉంది అనుకోవచ్చు. అధికారుల ఫోన్లు విన్నాడంటే అధికారులు ఏం చేస్తుండ్రో కనుక్కోనికి విన్నాడు అనుకోవచ్చు. రాజకీయ నాయకులు పోయిరి, అధికారులు పోయిరి, ప్రజలు పోయిరి, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే కూడా ఏం మాట్లాడుకుంటున్నారో ఫోన్లలో వినేటోని ఏమనాలయ్యా? చేత్తో కొట్టాలన్నా రబ్బర్ చెప్పుతో కొట్టాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు గౌరవనీయ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడుతారనంటే, ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తావన తీసుకొని వచ్చి రబ్బర్ చెప్పుతో కొట్టాలా అని చెప్తాడు. ఇవాళ అధికారం మీ దగ్గర ఉన్నది, హోంమంత్రి మీరే. మొగుడు పిల్లల సంభాషణ ఇన్నరు అని అంటే చెప్పుతో కొట్టుడు కాదు, చెప్పు పీతిలది కొడదాం. సబూతులు ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నావు? ఇప్పటికొచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఏం ఆపినాయి మిమ్మల్ని? ఏ శక్తులు ఆపినాయి? అంటే మీరు మాట్లాడేటివి కేవలం రాజకీయ మీ మనుగడ కోసము ప్రజలను డైవర్ట్ చేయడానికే మాట్లాడుతున్న అబద్ధాలు. ఇవి డైవర్షన్ రాజకీయాలు. కరెక్టా రాంగా నేను మాట్లాడుతుంది? ఇంకొకటి ఏమనన్నాడు రేవంత్ అన్న? 1,00,000 కోట్లు గోదావరి మీద ఖర్చు పెట్టి గోదావరి పాలు చేసిన కాళేశ్వరంలా 1,00,000 కోట్లు అని చెప్పిండు. తెలంగాణకు మీరంటూ ఒక ప్రాజెక్ట్ కట్టింది చూపెట్టుర్రి. పూల్వాలా చాచా నెహ్రూ దగ్గర కట్టినప్పుడు మేము నాగార్జున సాగర్ కట్టినాము అని అంటే, నాగార్జున సాగర్కి మళ్ళీ నాకు కూడా కొన్ని పంచాయతీలు ఉన్నాయి, మళ్ళీ నేను మాట్లాడితే చాలా పెద్దగా అవుతుంది. లేటెస్ట్ మాట్లాడదాం. లేటెస్ట్ బనకచెర్ల మీద మీరు ఏమైనా మాట్లాడినరా? అసలు బనకచెర్ల ఏడున్నది? మన దగ్గరనే ఉన్నదా అని చెప్పి గిట్లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడా మాకు అని చెప్పి మేము అందరం బాధపడ్డాం. 3 సంవత్సరాల మా పరిపాలనలో మేము ఎవరి మీద కేసులు పెట్టినామా? మేము ఎవరినన్నా పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించినామా? ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడిండ్రు. రేవంత్ అన్న, మీకు ఒకటి సవినయంగా మర్యాదపూర్వకంగా నేను ఒక అర్జీ పెట్టుకుంటున్నా. ఏందనంటే, తెలంగాణ రాజకీయాలల్లో, ఎస్పెషలీ తెలంగాణ రాజకీయాలల్లో కేసీఆర్ని నేను వ్యతిరేకించినంత నాకు తెలిసి ఎవరు వ్యతిరేకించలేదు రాష్ట్రంలో. నా మీద ఒక్కసారి కూడా భౌతిక దాడులు జరగలే. కేసీఆర్ హయాంలా నా మీద ఒక్కసారి కూడా దాడి జరగలే. మీరు దాడి చేయించిర్రు అని చెప్తలేను నేను. కాకపోతే మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మా అన్న కదా ముఖ్యమంత్రి అని గర్వపడుతున్నప్పుడు, ప్రజాపాలన అని చెప్పి గౌరవపడుతున్నప్పుడు నా మీద 120 మంది వచ్చి దాడి చేసిపోయారు కదనే. దీని నైతిక బాధ్యత ఎవరే? జర్నలిస్టుల మీద అరెస్ట్ చేసి జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయన్న మీ హయాంలా, ప్రజా దర్బార్లా. గౌరవనీయ ముఖ్యమంత్రి అయ్యి చర్చ ఎడబెడదామని అంటుండు ప్రజాపాలన మీద. ఓ బార్ షాప్ దగ్గరనో, బీర్ షాప్ దగ్గరనో, కళ్ళు తాగే దగ్గరనో, ఆడనో ఈడనో అందరు సీట్లు కొడుతుర్రు. సీట్ ఎందుకు కొట్టిర్రు అని చూస్తే బారు బీరు కళ్ళు కిల్లు అని అనగానే అందరికీ జోష్ వచ్చేసింది. బారు బీర్ అని అనగానే చర్చలు గాడ పెడతారన్న. తాగిన మైకంలో ఆడు ఊగుతుంటాడు, ఈయన పోయి చర్చ పెడతాడట. ఆడ చర్చ పెట్టే జాగనా అన్నది? చెప్పుర్రే. ఇది ఎట్లుంటుంది తెలుసా? రేవంత్ అన్న మాట్లాడితే పైకాన్లకి బయటకు వచ్చిన తర్వాత భోజనం చేసినావా అని అడిగినట్టు ఉంటుంది. ఏం మాట్లాడదాము, ఏం చేద్దాము? ఇంకొకటి ఏదో స్కాము 600 కోట్లు ఖర్చు పెడితే దానికి 3,000 స్కామ్లు అని అన్నారు ఈ దరిద్రులు అని చెప్తారు. మళ్ళీ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఖర్చు అయిందని చెప్తే 1,00,000 కోట్లు స్కామ్ అని చెప్పారు. మీరు మాట్లాడితే సంసారం మరి, మంది మాట్లాడితే వ్యభిచారం మరి. అంతే కదా రేవంత్ అన్న చిత్రగుప్తుడి చిట్టాల పదిలంగా రాసుకుంటున్నాం. ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేస్తా అని చెప్పి మాటిచ్చింది ఎవరు? రేవంత్ అన్న. వచ్చే ఎలక్షన్ కల్లా ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేస్తానన్నారు. అసలు మీకు అవగాహన లేదు నీళ్ళ మీద. మీకు నిధుల మీద అవగాహన ఉండుంటే మీ అడ్డమైన మేనిఫెస్టోలో ఈ సంక్షేమాలు పెట్టకపోతుండే. నీళ్ళ మీద అవగాహన ఉండుంటే బనకచెర్ల ఏడా అని చెప్పి మాట్లాడకపోతుండే. నియామకాల మీదనైతే మీకు అసలే లేవు. నిమ్మకాయ తిప్పి గిరిచినట్టు అనుకుంటారు మీరు, ఇట్లా దిష్టి మంత్రాలు తీసి మాట్లాడినట్టు. మీకు తెలంగాణ యొక్క నీళ్ళ మీద లేదు, నియామకాల మీద లేదు, నిధుల మీద అసలే లేదు.
ఎస్ఎల్బీసీ మీరు కంప్లీట్ చేస్తానన్నారు, ఇదే మాట మీద ఉండు, దిండి కూడా ఖతం చేస్తానన్నారు. ఇంకొక మాట మాట్లాడిండన్న మా రేవంత్ అన్న, గుజరాత్లో సబర్మతి, ఢిల్లీలో యమున, ఉత్తరప్రదేశ్లో గంగా, భాగ్యనగర భాగ్యరేఖలు మార్చేది మూసి, ఆ మూసిని మోసేది రేవంత్ రెడ్డి అని చెప్పి ఇంత బల్లగుద్ది చెప్పి, ఎవరు అడ్డం వచ్చినా ఏమొచ్చినా, అడ్డం ఎందుకు వస్తారన్నా శుద్ధి చేస్తానంటే, నేనే రోజు నీళ్లు మూసీలకేని బిందెలు తీసుకుపోయి మీ ఇంట్లో పెడతా తాగే నీళ్ళు, అందులోనే మనము సంపూర్ణ స్నానాలు చేద్దాం జలకాలు ఆడుకుంటా, సంపూర్ణ స్నానం, పూర్ణ స్నానం మూసీల. నేను ఎదురు చూస్తున్నా రోజు కోసం. రేవంత్ అన్న మళ్ళొకసారి మీరు అన్నారు ఏందనంటే, 2 సార్లు టీడీపీకి ఇచ్చిర్రు, ఆ తర్వాత 2 సార్లు కాంగ్రెస్కి ఇచ్చిర్రు, ఆ తర్వాత 2 సార్లు కేసీఆర్కి ఇచ్చిర్రు, మళ్ళొకసారి నాకు ఇయ్యాలా లేదా మీకు ఇయ్యాలా అన్నది నాకు అర్థం కాలేదు. దాని తర్వాత మా రేవంత్ అన్న ఎప్పుడు ఇట్లా మాట్లాడాడే, మా అన్న కదా, అన్న మనసు ఎవరికి తెలుస్తుందిరా, తమ్మునికే కదా, తమ్మునికే తెలుస్తుంది. కాబట్టి నేను బాగా అందుకే అందరికంటే లాస్ట్ వీడియో చేస్తున్నా. ఆలోచించి చించి చేస్తే 5 సంవత్సరాలు రాహుల్ గాంధీని వాడుకుల్లా, ఇంకొక 5 సంవత్సరాలు బక్రా చేస్తా బీజేపీని అని చెప్పి ఏమన్నా ప్లాన్ వేసిండో ఏమేసిండో. సో ఏకనాథ్ షిండే ఎవరైతారో నాకు తెలియదు, తెలంగాణ రాఘవ్ చెడ్డా ఎవరైతారో నాకు తెలియదు, కానీ రాహుల్ గాంధీ మాత్రం రేవంత్ ఉన్నన్ని రోజులు ప్రైమ్ మినిస్టర్ అయితే కాడు. ఈ క్లారిటీ అయితే నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎందుకు చెప్పాలా, నల్గొండ సభ సాక్షిగా మొన్న ఆరుద్ర సభలో కూడా తీసుకొని చూస్తే, వెనకటికి కూడా తీసుకొని చూస్తే, భారతీయ జనతా పార్టీ మీద పల్లెత్తు మాట మాట్లాడుతుందా? పోనీ భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి మీద పల్లెత్తు మాట మాట్లాడుతుందా? వడ్డిచ్చేటోడు మనోడైతే నల్లిబొక్కలు పడయా చెప్పు, వడ్డిచ్చేటోడు మనోడు ఉంటే నల్లిబొక్కలు పడయా ఫ్రెండ్స్? ఆలోచిస్తావా, అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.